హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటర్ పన్నీర్ పులావ్. బాస్మతి రైస్ని కడిగి నానబెట్టుకుందామండి. నేను 3 కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నాను. నీట్గా కడుక్కొని వాటర్ పోసుకొని 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కుక్కర్లో 2 టీ స్పూన్ల ఆయిల్, 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని పన్నీర్ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ పీసెస్ చెదిరిపోకుండా నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ వేసుకుందాం. దాల్చిన చెక్క, లవంగాయలు, యాలకులు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, మిరియాలు, షాజీరా, బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 5 పచ్చిమిరపకాయలని మధ్యలోకి చీలిక పెట్టుకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు తాజా పచ్చి బఠానీ వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. 1 టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటా మెత్తబడిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఎసరు పోసుకోవాలండి. 3 కప్పులు బాస్మతి రైస్కి 4.5 కప్పుల వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత రైస్ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని పైన పన్నీర్ పీసెస్ని పుదీనా, కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత రైతాతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే మటర్ పన్నీర్ పులావ్ రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.